కేవ్ పబ్లో జరిగిన డ్రగ్స్ పార్టీ ముందస్తు ప్లాన్ ప్రకారం సోషల్ మీడియాలో ప్రచారం చేసి నిర్వహించినట్టు తేల్చారు పోలీసులు. ఇతర ప్రాంతాల నుంచి డీజేలను పిలిపించి పార్టీ చేసినట్లు గుర్తించారు. పార్టీలో పాల్గొన్న 24 మంది డ్రగ్స్, గంజాయి సేవించినట్టు నిర్ధారించారు. ఐటీ ఉద్యోగులు, విద్యార్థులు, వ్యాపారవేత్తలు ఈ డ్రగ్స్ పార్టీలో పాల్గొన్నారని తెలిపారు. డ్రగ్స్ పార్టీలు నిర్వహించే పబ్స్పై చర్యలు తప్పవంటున్న మాదాపూర్ డీసీపీ వినీత్తో అజయ్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత డ్రగ్స్ పైన ఉక్కుపాదం మోపుతున్నారు. ఎప్పటికప్పుడు పబ్స్ కావచ్చు, లేకపోతే ఇతరేతర ఇలాంటి యాక్టివిటీస్ జరిగే చోట వరుస దాడులు నిర్వహిస్తున్న పరిస్థితి. తాజాగా రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటు నార్కోటిక్స్ బ్యూరో, ఎస్ఓటీ సైబరాబాద్తో పాటు రాయదుర్గం పోలీసులు జాయింట్ ఆపరేషన్ నిర్వహించి దాదాపు పార్టీలో పాల్గొన్న 24 మంది డ్రగ్స్ తీసుకున్నట్లు గుర్తించారు. ఇదే అంశం పైన మాట్లాడేందుకు మాదాపూర్ డీసీపీ వినీత్ మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి, అసలు ఈ డ్రగ్ పార్టీకి సంబంధించి దీనికి సంబంధించి వీళ్ళు ఎట్లా అందరినీ గ్యాదర్ చేశారు? అంటే వాట్సాప్ గ్రూపా, సోషల్ మీడియా ప్లాట్ఫామా, ఎట్లా? సో సోషల్ మీడియా ప్లాట్ఫామ్ని వాడుకున్నారు. ఇట్లా ఒక పార్టీ జరుగుతుందని ఆ పర్టికులర్ గ్రూప్ ఏముందో వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళకందరికీ ముందే లొకేషన్ అండ్ థీమ్, సైకోడెలిక్ థీమ్, ఫారెస్ట్ ఆల్కెమీ అనేది ఒకటి థీమ్. ఆ థీమ్లో పార్టీ ఉన్నాయని పోస్టర్స్ అన్నీ కూడా షేర్ చేసుకున్నారు. ఎక్కడ కూడా ఇది డ్రగ్ పార్టీ కానీ లేకపోతే ఇక్కడ మీకు డ్రగ్ అందిస్తారు ఇలాంటిది ఏమి ఉండదు. అది చూస్తేనే ఎవరికి అర్థం కావాలో వాళ్ళకి అర్థం అయిపోతుంది ఇది సైకోడెలిక్ పార్టీ అని. సో అక్కడ మ్యూజిక్ కూడా వేరే రకంగా ఉంటుంది. డెసిబల్స్, హై డెసిబల్ సౌండ్ ఉంటుంది, బీట్స్, ఇవన్నీ వేరియేషన్స్ ఉంటాయి. ఈ పర్టికులర్ ఇది చేయాలంటే సపరేట్ డీజే ఉంటాడు. సో వీళ్ళంతా ప్రిపరేషన్ చేసుకొని బెంగళూరు నుంచి కూడా అతన్ని పిలిపించుకున్నారు. సో వెల్ ఆర్గనైజ్డ్గా దే ప్రిపేర్డ్ దిస్ ఈవెంట్. మనం ఇటీవల కాలంలో చూస్తున్నాము వరుసగా డీజే ఆపరేటర్లు డ్రగ్స్ సంబంధించిన కేసెస్లో పట్టుబడుతున్న సిచ్యువేషన్. సో ఇందులో కూడా డీజే ఆపరేటర్లు పట్టుబడ్డారు. వీళ్ళు కేవలము కన్జ్యూమర్సా లేకపోతే పెడ్లర్స్గా కూడా వీళ్ళు వేరే ప్రాంతం నుండి డ్రగ్స్ పార్టీకి తీసుకొస్తున్నారు డీజేలు? ఇప్పుడు డీజేల్లో రోల్స్ రిగార్డింగ్ పెడ్లింగ్ ఇంకా మనం వెరిఫికేషన్ చేస్తున్నాము. అండ్ పెడ్లింగ్ అనేది లార్జ్ స్కేల్ ఉంటే సపరేట్ సెక్షన్ ఆర్గనైజ్డ్ క్రైమ్ కింద ఇప్పుడు కొత్త దీనికి వస్తారు. అండ్ ఎన్డీపీఎస్ కూడా యాక్ట్ పెడుతున్నాము. సో అక్కడి నుంచి అక్కడే వాళ్ళు కన్జ్యూమ్ చేసి అలాంటి ఏదైనా చేశారా లేకపోతే ఆర్గనైజ్డ్గా పెడ్లింగ్ చేస్తున్నారా అనేది మనము చూడాలి. ఈ కేసులో అయితే ఈ కన్జంప్షన్ పాజిటివ్ వచ్చింది. బట్ పెడ్లింగ్ అనేది ఇంకా మనము ఫోన్లో అవన్నీ వెరిఫికేషన్ చేస్తున్నాము. అండ్ ఇఫ్ దే హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఆఫ్ డ్రగ్స్ ఖచ్చితంగా పెడ్లింగ్ కింద కూడా అతన్ని బుక్ చేస్తాం. అంటే ముఖ్యంగా సైబరాబాద్ అనుకోవచ్చు, లేకపోతే మాదాపూర్ సంబంధించి ఎక్కువ కూడా ఐటీ సెక్టార్ సంబంధించి ఐటీ ఎంప్లాయీస్, ఇప్పుడు ఈ కేసులో కూడా ఐటీ ఎంప్లాయీస్ కొందరు ఉన్న సిచ్యువేషన్. సో ఇలాంటి రేజ్ అవుతున్నప్పుడు ఆ ఐటీ కంపెనీస్ సంబంధించి వాళ్ళకి ఎలాంటి గైడ్లైన్స్ ఇస్తారు మీరు? ఇక్కడ చాలా కంపెనీస్ ఉన్నాయి, అలాగే స్టూడెంట్స్ అంటే కాలేజెస్లో అవన్నీ ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఇట్ ఈస్ ఎ కాంగ్రిగేషన్. అంటే ఈ యూత్ ఎస్పెషల్లీ బిట్వీన్ 18 నుంచి దాదాపు ఒక 45-50 వరకు ఈ గ్రూప్ ఇక్కడికి వచ్చేసి బికాస్ ఆఫ్ కమర్షియల్ అండ్ అదర్ ఎస్టాబ్లిష్మెంట్స్ కూడా ఉన్నాయి కాబట్టి సో కాంగ్రిగేషన్ ఎక్కువ అవుతుంది. సో ఒకరిని చూసి ఒకరు ఈ మాదక ద్రవ్య సేవనం చేస్తున్నారు. సో ఇట్ హెస్ బికమ్ ఏ ఫ్యాషన్. అది ఫ్యాషన్ కాకూడదు. ఇది ఫ్యాషన్ కాదు అని ఒక సోషల్ మెసేజ్ పెట్టాలనేదే మెయిన్ మనకు ఇంటెన్షన్. సో ఇట్లా ఇన్ఫర్మేషన్ బేస్డ్ కానీ లేకపోతే మనకు అదర్ ఆపరేషన్స్ చేస్తూనే ఉంటాము. బట్ అవేర్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ పర్టికులర్ ఐటీ కంపెనీస్కి అలాగే పబ్ ఓనర్స్కి వీళ్ళందరికీ కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్ ఇప్పటి నుంచి ఇంకా స్టార్ట్ చేస్తాము. అక్కడున్న ఈ ఎంప్లాయీస్ ఎవరు ఉన్నారు దే కెన్ వాలంటరీ కమ్ అండ్ సీక్ హెల్ప్, అది కూడా ఏర్పరుస్తాం. సో దట్ కొందరికి అడిక్షన్ అయి ఉంటుంది, బయటకు రావాలని ఎక్కడికి వెళ్ళాలనేది ఐడియా ఉండదు. సో దట్ ఆల్సో వీ విల్ హ్యాండ్ హోల్డ్ దోస్ పీపుల్ హూ నీడ్ మెడికల్ ఇది అట్లా వస్తేనే. బట్ మనమే వెళ్ళి అందరినీ అడగం, కానీ వాళ్ళు ఏదైనా హెల్ప్ ఇఫ్ దే సీక్ హెల్ప్ మనం చేయడానికి రెడీగా ఉన్నాం. సో ఎవరైనా ఉంటే దే క్యాన్ అప్రోచ్ పోలీస్. అండ్ ఒక నెంబర్ ఉంది, నేను ఆల్రెడీ చెప్పాను. ఈ నెంబర్లో కూడా 8712611111 అనేది ఈ నెంబర్ని ఎవరైనా వాడుకోవచ్చు. సో ఎంప్లాయీస్ వాళ్ళకి తెలుసు నా సో అండ్ సో ఫ్రెండ్ ఈజ్ ఇన్వాల్వ్డ్ అని, అప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ ఇస్తే వీ విల్ ఎడ్యుకేట్ హిమ్ రాదర్ దాన్ బుకింగ్ అండర్ కేసెస్ అవి పట్టుకొని కాకుండా ఈ మే నాట్ బి ఆర్డినరీలీ టేక్, అంటే ఈరోజు తీసుకోకపోవచ్చు అతను. సో రెగ్యులర్గా ఎప్పుడో వాడతాడనేది తెలిసి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన అతన్ని వీ విల్ హెల్ప్ హిమ్ టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్. సో ఇట్లా ఆల్రెడీ సోషల్ గ్రూప్స్లో కూడా ఇదంతా సోషల్ మీడియా అక్కడికి అందరికీ ఇన్ఫర్మేషన్ వెళ్ళింది. బట్ ఇట్లా కంపెనీస్ పర్టికులర్గా కూడా ఇంకా రీచ్ మనము పెంచుతాము, వాళ్ళతో మీటింగ్స్లో పెడతాము. అండ్ విల్ ఎన్ష్యూర్ దట్ నో వన్
బికమ్స్ స్లేవ్ టు డ్రగ్స్. ఫైనల్గా చెప్పండి, ఇటు నార్కోటిక్స్ బ్యూరో కావచ్చు, పోలీసులు కావచ్చు, డ్రగ్స్, మాదక ద్రవ్యాలు, గంజాయి పైన ఉక్కుపాదం మోపుతూ చాలా సీరియస్గా ముందుకెళ్తున్న సిచ్యువేషన్. ఇటు డ్రగ్స్ కన్జ్యూమర్స్కి కావచ్చు, లేకపోతే పెడ్లింగ్ ఎవరైతే సప్లై చేస్తున్నారో వాళ్ళకి పోలీసుల నుండి మీరు ఏం హెచ్చరిస్తారు? కన్జ్యూమర్స్ మేబీ అడిక్టెడ్, అదే చెప్పాను కదా, ఇంతవరకు చెప్పింది అదే. కన్జ్యూమర్స్ కి ఒక దారి ఉంది, దే కెన్ గో టు డి అడిక్షన్ సెంటర్ అండ్ దాని నుంచి బయటకు రావచ్చు ఒకటి. సో పెడ్లింగ్ ఏముందో అది యాజ్ పర్ మీకు చెప్తూనే ఉన్నాను, గవర్నమెంట్ హెస్ గివెన్ స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ అండ్ అండర్ ది సూపర్విజన్ ఆఫ్ అవర్ సీనియర్ ఆఫీసర్స్ మనం వీఆర్ కర్బింగ్ ఆల్ ది సచ్ యాక్టివిటీస్ ఇన్ అవర్ ఏరియా. సో వాళ్ళ మీద పబ్ ఉండొచ్చు, ఇంకెవరొచ్చు, ఇంతకు ముందు చెప్పినట్లు వాళ్ళు ఎకనామిక్ యాక్టివిటీ ఈ డ్రగ్ బేస్డ్ ఏమేమి ఉన్నాయో, నాట్ జస్ట్ ఆ డ్రగ్ సీజ్ చేయడమే కాదు, నీతూ బాయ్ అని ఒకటి కేసులు కూడా మనం అమ్ముతుంటే ప్రాపర్టీ కూడా అటాచ్ యాజ్ పర్ సెక్షన్స్. వీ హ్యావ్ ఎనఫ్ చట్టపరంగా ఆ ప్రాపర్టీ కూడా అటాచ్ చేసుకోవడం జరిగింది. సో ఇట్లా వాళ్ళు దాంట్లో ఏది ఎకనామీ వాళ్ళు పెంచుకుంటున్నారో అండ్ ఏదేది ఆస్తులు చేసుకున్నారో దాన్ని కూడా మనం అటాచ్ చేసుకొని, సో ఇట్ ఈస్ నాట్ ఏ వయబుల్ ఆప్షన్ అనేది వాళ్ళకి తెలియాలా. ఇది ఉక్కువద తీసుకుంటున్నాం కాబట్టి ఇంకా డెఫినెట్లీ రాబోయే రోజుల్లో ఇలాంటి పెడ్లింగ్ చేసేవాళ్ళు ప్రతి ఒక్కరిది ప్రాపర్టీ కూడా అటాచ్ చేసుకుంటాం. సో ఇట్లా చేసుకొని ఇట్ ఈస్ ఆల్ ఇన్ ద సెక్షన్స్. అండ్ ఆర్గనైజ్ క్రైమ్గా కొత్త బిఎన్ఎస్ఎస్లో మనకు కొత్త బిఎన్ఎస్ ప్రకారంగా ఆర్గనైజ్ క్రైమ్ కూడా ఉంది. సో దాని కింద కూడా బుక్ చేసి, సో వీ విల్ ఎన్ష్యూర్ దట్ రన్నింగ్ ఏ బిజినెస్ అవుట్ ఆఫ్ డ్రగ్స్ ఈజ్ నాట్ ఏ వయబుల్ ఆప్షన్ అనేది వాళ్ళకి తెలిస్తే చాలామంది ఐ థింక్ దే విల్ స్టాప్ ది బిజినెస్. యా, ఇది మొత్తానికి డ్రగ్స్ సంబంధించిన వ్యవహారంలో, అంటే డ్రగ్స్ సంబంధించిన లింక్స్ కావచ్చు, ఆ ఇన్ఫర్మేషన్ వస్తే వెంటనే రెస్పాండ్ అవుతున్నాం, రైట్స్ నిర్వహిస్తున్నాం. ఖచ్చితంగా డ్రగ్స్ సంబంధించి ఎవరైతే పెడ్లర్స్ ఉన్నారో, డ్రగ్ని సరఫరా చేస్తున్నారో వాళ్ళపైన మాత్రం చట్ట ప్రకారమైన చర్యలు తీసుకుంటాము. ఇలాంటి యాక్టివిటీస్కి పాల్పడడం సరైనది కాదు. ముఖ్యంగా సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఇటు మాదాపూర్ జోన్ సంబంధించి కొంతవరకు ఐటీ ఎంప్లాయీస్ కావచ్చు, లేకపోతే ఐటీ కారిడార్, ఐటీ సెక్టార్ సంబంధించి ఇలాంటి యాక్టివిటీస్ ఎక్కువగా జరుగుతాయనే ఒక ఆరోపణ ఉంది. కాబట్టి అన్ని ఐటీ కంపెనీస్ సంబంధించిన వాళ్ళకు కూడా ఎవరైతే ఉద్యోగులు ఉన్నారో వాళ్ళకి అవేర్నెస్ కల్పించాలని చెప్పడంతో పాటు ఎప్పటికప్పుడు రైట్స్ నిర్వహిస్తూ డ్రగ్స్ పైన ఉక్కుపాదం మోపుతున్నాము అనేది పోలీసులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో కలిసి అజయ్ V6 న్యూస్, హైదరాబాద్.